ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ కుగ్రామం. ఆ గ్రామానికి విశిష్టమైన పేరుంది. అది కూడా స్వీట్స్ తయారీలో. ఆ గ్రామం పేరు ఆత్రేయపురం. ఈ ఆత్రేయపురంలో పూతరేకులు, మామిడి తండ్ర చాలా అంటే చాలా ప్రపంచ ప్రసిద్ధి పొందాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ తయారు చేసే మామిడి తండ్ర ఆల్మోస్ట్ దేశ విదేశాలకి ఎగుమతి అవుతుంది అని చెప్తున్నారు. తర్వాత ఏంటంటే ఈ గ్రామంలో ఎక్కువ కుటుంబాలు ఈ మామిడి తాండ్ర తయారీ మీద ఆధారపడి ఉంటాయి. అలాగే ప్రత్యక్షంగా వీళ్ళు ఆధారపడి ఉంటే పరోక్షంగా ఈ వ్యాపారంలో వందలాది కుటుంబాలు ఉంటాయి. వాళ్ళందరూ వీళ్ళ దగ్గర తీసుకుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి బయట వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళు అమ్ముకుంటారు. ఆ యొక్క ప్రత్యక్షంగాను పరోక్షంగాను కొన్ని వేల కుటుంబాలు ఈ మామిడి తాండ్ర తయారీ అమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. అలాగే ఈ మధ్యనే స్టార్ట్ చేసిన బిజినెస్ ఏమీ కాదు. దాదాపు ఒక 4 దశాబ్దాలుగా ఆత్రేయపురంలో మామిడి తాండ్రని తయారు చేస్తున్నారు. తయారు చేసి అనేక కుటుంబాలు మామిడి తాండ్రతోటి పేరు తెచ్చుకున్నాయి. అక్కడ మంచి మామిడి తాండ్ర దొరుకుతుంది అని. ఆత్రేయపురం అనగానే పూతరేకుల మామిడి తాండ్ర అని అడిగే స్థాయికి ఆ గ్రామాన్ని అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకొచ్చేలా చేశారు ఈ గ్రామ ప్రజలు. అసలు ఈ తయారీ ఎలా ఉంటుంది, దీన్ని ఎలా తయారు చేస్తారు, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మెత్తిగారు కోనసీమ అని, మాదేమో ఆత్రేయపురం మండలం అండి. మూడు నెలల నుంచి అది 3 నెలలు ఉంటుందని తాండ్రపూత. తర్వాత జ్యూస్ తాండ్ర తయారు చేస్తామని, తయారు చేసి సోపులకి వేస్తామని. ఇదేమో మే నెలలో 3 నెలలే కదండి, 3 నెలలు బయటికి వెళ్తుందండి తాండ్ర. బయటికి వెళ్తానే తర్వాత మాకు ఇంటికి వచ్చి కూడా పట్టుకుని వెళ్తారండి. అంటే ఇప్పుడు తాండ్రకి ఏ మామిడికాయ అవసరం అవుతుందండి? కలర్కాయ అండి. అంటే మిగతా బంగిరిపిల్లి కదా ఏమీ లేదండి, ఓన్లీ కలర్ అండి. మీరు ఎక్కడి నుంచి తెస్తారు కలెక్టర్కాయలు? మాకు లోకల్లోనే వస్తాను. కోరుకొండ ప్లేస్లో నూజివీడు కొంటామండి. ఫస్ట్ అయితే కోరుకొండ నుంచి వస్తాను. అంటే ఒక 100 కాయలకి ఎన్ని కేజీల తాండ్ర తయారవుతుంది? 100 కాయలని కాదని, అంటే మేము టన్నులు వేస్తాను. మామూలుగా ఒక టన్ను కాయ వేస్తేనే దాంట్లో పందారేమో 200 కేజీలు పందారు వేస్తామండి. 200 కేజీలు పందారు అంటే 250 కేజీలు తాండ్ర వస్తాను. కాయలు టన్నుకాయని, రసం టన్నుకాయకి 50 కేజీలు వస్తాను. పందారేమో 250 కేజీలు 200 కేజీలు వేస్తామండి. మొత్తం అది కలిపి 250 కేజీలు వస్తాను. అంటే అసలు ప్రాసెస్ ఎలా మొదలవుతుంది, అది ఎలా తయారు చేస్తారు, అది అక్కడ నుంచి చెప్పండి. అంటే కాయ పరుగుకు వచ్చిన కాయ తెస్తామండి. తెచ్చాక అది మా దగ్గరకు వచ్చాక 2 రోజులు కోవేస్తామండి. 2 రోజులకి ముగ్గిపోద్దండి. ముగ్గాక ముగ్గిన కాయల్లా అదే కొన్ని కాయలు ఏరుకుంటా కటింగ్ చేసి తొక్క తీసి మిషన్ ఉందండి మాకు, మిషన్లో వేస్తామండి. మిషన్లో వేస్తే రసం పందారు కలుపుకుని చేపల మీద పాముతామండి. అలాగా రోజుకి 5 పూతలు పెడతామండి. అలాగే 7 రోజులు అండి. 7 రోజులు అలా అయ్యాక 8వ రోజున మెరుగెట్టి చేపలు కటింగ్ చేసేస్తామండి. 2 రోజులు ఎండబెట్టి చేపలు వేస్తామండి. అంటే ఎక్కడైనా బయట జిల్లాలకి ఎగుమతి చేయడం లాంటిది వేస్తామండి. ఎక్కడెక్కడ వేస్తారు? హైదరాబాద్ వేస్తామండి, బెంగళూరు అండి, మద్రాసు. ఈ లోకల్లోనే ఎక్కువ వెళ్తుందండి మాకు. బయటకు కూడా వేస్తాం, డిమార్ట్లకి అవి వేస్తాం. అంటే ఇప్పుడు ఈ ఊరంతా ఇదే వ్యాపారం మీద ఉంటారు కదా, అందరికీ ఒకేలా ఉంటుందా బిజినెస్?
అందరికంటేనే కొంతమంది ఎక్కువ పూసేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ పూసేవాళ్ళు ఉంటారని. అందరికీ ఒకలాగా అందరూ పోస్తారు కానీ ఇది అయిపోక మళ్ళీ తాడితండ్ర పోస్తారని. కొంత గట్టిగా ఉన్న వాళ్ళేమో ఎక్కువ మంది జనాలు ఎట్టి పోతారని, ఒక్కొక్కళ్ళేమో ఇంటికాడే వ్యవసాయం ఉన్న వాళ్ళు కూడా పూసుకుంటారని, 10 షాపులు పెట్టుకుంటారని. కొంతమంది ఏమో 50 షాపులు 60 షాపులు అలాగని ప్రతి ఇంటికి పోతారండి. తక్కువ పూసే వాళ్ళు తక్కువ అని, ఎక్కువ పూసుకునే వాళ్ళు ఎక్కువ అని. ఇప్పుడు మీ వ్యాపారం అనేది మీరే మొదలు పెట్టారా, అసలు అంతకు ముందు ఏమైనా మీ కుటుంబంలో ఉందా? మా అమ్మమ్మ వాళ్ళు పూసేవారని, నేను వాళ్ళ దగ్గర చేసేవాడిని. వాళ్ళ దగ్గర చేస్తా మేము సొంతంగా మొదలెట్టామండి. మేము మొదలెట్టి 20 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది పని చేస్తారు మీతో పాటు? మా దగ్గర ఓ 15 మంది ఉంటారండి. అదే 3 నెలలని, తర్వాత అయితే ఒక 9 ఉంటారు అంతే అండి. ఆ 3 నెలలు మాత్రం 15 మంది 20 మంది ఉంటారండి. అంటే వాళ్ళందరికీ జీతాలా? జీతాలండి. జీతాలే, భోజనాలు గట్టిన అన్ని ఇక్కడండి. ఇక్కడే పడుకుంటారండి. అక్కడ షెడ్ ఉందండి, రూములు గట్టిన ఉంటాయండి. వాళ్ళకి ఇక్కడే పడుకుంటారు. ఆ 3 నెలలు ఉన్నాక తర్వాత ఎవరికాళ్ళు వెళ్ళిపోతారండి. ప్యాకింగ్ చేయడము అవన్నీ కూడా మీరే? మేమేనండి. ప్యాకింగ్ మాత్రం మేమేనండి, బయట వాళ్ళు ఎవరు చేయలేరండి. మేము సొంతంగా మేము చేస్తాం. ఏమంటే ఏంటి తేడా ప్యాకింగ్? అంటే లూజు వచ్చేద్దండి, బయట వాళ్ళు ఎవరైనా చేస్తా, మేమంటే టైట్గా చేస్తామండి. ఓకే, అంటే ఇది అవునండి. అదే అంటే ప్యాకింగ్ లూజుగా వస్తే తాండ్ర కదిలిపోయినట్టుండి నీట్గా, లేకపోతే ప్యాకింగ్ ఎవరు కొంటారు కదండి. గమ్ముని ప్యాకింగ్ టైట్గా ఉంటే స్పీడ్గా వెళ్తాను. మొత్తం 3 నెలల కాలంలో, మొత్తం మామిడి తాండ్ర సీజన్ లో 3 నెలల కాలంలో మీరు ఎన్ని టన్నుల తాండ్ర అమ్ముతారు? ఒక 20 టన్నులు దాకా ఉంటుందండి. 20 టన్నులు? 20 టన్నులు ఉండదు. ఓకే. మీరు అన్న చదువుకున్నాయా? లేదండి, చదవలేదండి, చదువుకోలేదండి. ఈ 3 నెలల తర్వాత మళ్ళీ వేరే దూసి తెచ్చి జిల్లి టైప్ అంటే, అది దూసి అంటేనే బాయిలర్ చేస్తారు కానీ దూసు, ఆ దూసి తెచ్చి మేము తయారు చేస్తామండి. అది ఎవరికి అమ్ముతారు? అదే వీళ్ళకని షాపులకి వేస్తామండి. దానివల్ల చెడ్డ ఏం కదండి, మన పాల ప్యాకెట్లో ఏం కలుపుతారో అదే నిల్వ ఉంటా కలుపుతారు అంతే. ఆత్రేయపురం గ్రామంలో మీలాగా చేస్తున్న ఎంతమంది ఉండి ఉంటారు? అలా చేసేవాళ్ళు అంటే దగ్గర ఒక 50 మంది ఉంటారండి. 50 మంది ఈ వ్యాపారం మీద ఆధారపడి ఉన్నారు. ఎన్ని కుటుంబాలు ఈ వ్యాపారం మీద ఆధారపడతాయండి ఆ 3 నెలలు? మామిడి తాండ్ర పూతరేకులు ఇవన్నీ మామిడి తాండ్ర అయితే దగ్గర ఒక 100 కుటుంబాలు ఉంటాయండి. అమ్ముకునే వాళ్ళు అవుతాయండి, చేసే వాళ్ళు అవుతాయి. ఇది ఒకటే కదండి, మళ్ళీ తాడి తాండ్ర పోస్తారండి, మామిడి తాండ్ర అని. ఇది మేము తయారు చేస్తాం కదండి. ఇప్పుడు మా దగ్గర అమ్ముకునే వాళ్ళు దగ్గర ఒక 50 మంది ఉంటారండి. అలాగండి అలాగే ఒక 100 కుటుంబాలు ఉంటాయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు